ఒక చిన్న మాట మీరు నాకు చెప్పండి. మీ క్షేమాన్ని గురించి మీరు ఎక్కువగా ప్రయాసపడటం వల్ల మేలు పొందగలుగుతారా? దేవుడు జోక్యం చేసుకుంటే మేలు కలుగుతుందా? మీ క్షేమాన్ని గురించి మీరు ఆలోచిస్తే మంచిదా, దేవుడు ఆలోచిస్తే మంచిదా? మన క్షేమాన్ని గురించి మన ఫ్యూచర్ దేవుడు డిజైన్ చేస్తే బాగుంటుందా, మనం డిజైన్ చేసుకుంటే బాగుంటుందా? మనల్ని మనం ప్రేమించుకుంటే బాగుంటుందా, మనల్ని దేవుని ప్రేమకు అప్పగించుకొని మనం దేవుణ్ణి ప్రేమిస్తే మంచిదా? ఎందుకంటే చివరి మాట సింపుల్, ఒక మాట, మనల్ని మనం ప్రేమించుకుంటే దేవుణ్ణి ప్రేమించలేం. మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా మనల్ని మనం తృణీకరించుకుంటాం. అలా తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను తృణీకరించుకొని, తన ప్రాణము దానిలో పుట్టే ఇచ్చలతో సహా విసర్జించి దేవుణ్ణి ప్రేమించేవాడికి మేలు కలగటానికే సమస్తము సమకూడి జరుగుతాయట. ఎలాంటి మైండ్ ఉన్న వ్యక్తికి ఏదన్నా జరగని మైనసే ఉండదు, అదంతా ప్లస్గానే మారింది. అది వాగ్దానం, అక్కడుంది తాళం. అందుకే ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుండిన ఎడల వాడు శాపగ్రస్తుడు అన్నాడు పౌలు. ఎందుకంటే ఆశీర్వాదాల మూట ప్రభువును ప్రేమించే వానికి ఏది జరిగినా అది మేలుకే వచ్చిందట. అందుకే చెబుతున్నాను, మనల్ని మనం ప్రేమించుకోవటం కాదు, ప్రభువుని మనం ప్రేమిస్తే పరోక్షంగా మనల్ని మనం సేవ్ చేసుకున్నట్టే. ఎవరిని ప్రేమిస్తే? దానియేలు ప్రభువుని ప్రేమించాడు, ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ ముగ్గురు భక్తులు ప్రభువునే ప్రేమించారు, ఏం జరిగిందో మీకు తెలుసు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, ఏం జరిగిందో మీకు తెలుసు. పౌలు దేవుణ్ణి ప్రేమించాడు, పేతురు, భక్తులందరూ దేవుని ప్రేమించారు. పిచ్చి, దేవుని పిచ్చి, ఇంకా తమను తాము పట్టించుకోలా. అందుకే వారి విషయంలో దేవుడు అన్ని సంగతుల విషయమే వారిని ఆశీర్వదించాడు. కాబట్టి మన ఆశీర్వాదం, మన విజయము, మన గెలుపు, మన ఆనందం, మన మనశ్శాంతి అంతా మనం దేవుని ప్రేమించడంలో ఉంది, కానీ మనల్ని మనం ప్రేమించుకోవటంలో లేదు. కాబట్టి మన మీద మనం జాలిపడటం, ప్రేమించటం, మన గురించి మనం ఏదో చేసుకోవాలనే ఆలోచన, ఇది మనల్ని మనం నిలబెట్టుకోవడానికి, మనల్ని మనం గెలిపించుకోవడానికి, మనల్ని మనం ఏదో చేసుకోవడానికి వద్దులే.